Today's topic is tenses. Tenses means time. It shows the time of actions takes place. అంటే మనం చేసే పని ఎప్పుడు జరిగింది అని తెలిపే టైం అని మీనింగ్. There are 3 types of tenses. 1. Present tense. 2. Past tense. 3. Future tense. Each tense have 4 different forms. Simple present tense and its structures. First one, positive structure. Subject plus verb 1 plus object. Negative structure. Subject plus do or does plus not plus verb 1 plus object. Interrogative structure. Do slash does subject plus verb 1 plus object. Uses of simple present tense. ఫస్ట్ వన్ ఈజ్ డైలీ యాక్షన్స్, అంటే రోజు జరిగే పనులు. సెకండ్ వన్ ఈజ్ ద యాక్షన్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్ ఆర్ హ్యాబిచువల్లీ ఇన్ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. అంటే ఎప్పుడు జరిగే పనులు పాస్ట్ టెన్స్లో కావచ్చు, ప్రెజెంట్ కావచ్చు, ఫ్యూచర్లో కూడా జరుగుతాయి అని మనం ఎస్టిమేట్ చేసేవి. థర్డ్ వన్ యూనివర్సల్ ట్రూత్స్, అంటే నిత్య సత్యాలు. ఫోర్త్ వన్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ కామెంటరీస్, అంటే ప్రకటనలు, క్రికెట్ కామెంటరీ లాంటివి. ఫిఫ్త్ వన్ ఈజ్ ప్రోవెర్బ్స్ అండ్ మ్యాగజిన్స్, అంటే సామెతలు, సుభాషితాలు అలాంటివి తెలిపేదానికి. ఎగ్జాంపుల్స్ ఫర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఫస్ట్ వన్, హీ మీట్స్ మీ డైలీ. ఇదొక సింపుల్ సెంటెన్స్. సెకండ్ వన్, ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. ఇది యూనివర్సల్ ట్రూత్. సీత డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఇది నెగటివ్ సెంటెన్స్. రెయిన్ గివ్స్ అస్ వాటర్. ఇది కూడా యూనివర్సల్ ట్రూత్. కీవర్డ్స్ ఫర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. డైలీ, రెగ్యులర్లీ, యూజువల్లీ, ఆల్వేస్, ఆఫెన్, ఫ్రీక్వెంట్లీ, naturally, habitually, occasionally, every day, every week, every month, every year, generally, normally, rarely, sometimes, every morning. ఇలాంటి వర్డ్స్ వస్తే మనం అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్. ఫస్ట్ వన్ ఈజ్ పాజిటివ్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ plus verb 1 plus ing plus object. Negative structure. Subject plus am, is, are plus not plus verb 1 plus ing. Interrogative structure. Am, is, are plus subject plus verb 1 plus ing. Uses of present continuous tense. This tense is used to indicate an action which is going on at time of speaking. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు లేదా చూస్తున్నప్పుడు జరుగుతూ ఉన్న పనులను తెలియజేయడానికి ఈ టెన్స్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ ఫర్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఫస్ట్ వన్, సైలెన్స్, షీ ఈజ్ స్లీపింగ్. లిజన్, సంబడీ ఈజ్ నాకింగ్ ద డోర్. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. సెకండ్ వన్. థర్డ్, ఐ యామ్ స్టడీయింగ్ డిగ్రీ నౌ. For present continuous tense. Now, at present, at this moment. Look, see, hear, listen, don't disturb, keep quiet, silence. ఈ వర్డ్స్ మనకి ఏ సెంటెన్స్లో కనిపిస్తే అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్. పాజిటివ్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్, హ్యావ్ ప్లస్ v3 ప్లస్ ఆబ్జెక్ట్. Negative structure. Subject plus has, have plus not plus v3 plus object. Interrogative structure. Has, have plus subject plus v3 plus object. ఇక్కడ హ్యాజ్, హ్యావ్ ఎక్కడ యూజ్ చేయాలనే ఒక డౌట్ ఉంటుంది అందరికీ. హ్యాజ్ వచ్చేసి హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ దగ్గర. హ్యావ్ వచ్చేసి ఐ, వి, యు, దే ప్లూరల్ నౌన్స్ దగ్గర. యూసెస్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ పాస్ట్ యాక్షన్స్ whose time is not mentioned.
పని ఎప్పుడో జరిగిపోయి ఉంటుంది. ఖచ్చితంగా తెలియని పనులను పేర్కోవడానికి ఈ టెన్స్ని ఉపయోగించాలి మనం. ఎగ్జాంపుల్స్: హీ హ్యాస్ పాస్డ్ 9th క్లాస్. ఐ హ్యావ్ సీన్ ద తాజ్ మహల్. మై పర్స్ హ్యాస్ బీన్ స్టోలెన్. ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి. కీవర్డ్స్ ఫర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్: జస్ట్, just now, a few minutes ago, recently, already, not yet, this week, this month, never, ever, so far. ఈ వర్డ్స్ కానీ మనం ఏ సెంటెన్స్లో చూస్తే అది మ్యాక్సిమం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సే అవుతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్: పాజిటివ్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్, హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్. నెగటివ్ ఫామ్: సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్, హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్. ఇంటరాగేటివ్ ఫామ్: హ్యాస్, హ్యావ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్. These are the structures for present perfect continuous tense. Uses: first one, this tense is used for an action which began in the past and continuing at present. ఎప్పుడో గతంలో ప్రారంభమయ్యి ఇంకా ప్రెజెంట్ కూడా కొనసాగుతూ ఉండే పనులను చెప్పడానికి ఈ టెన్స్ని యూజ్ చేస్తాం. సెకండ్ వన్, దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ అన్ యాక్షన్ దట్ ఫినిష్డ్ ఏ షార్ట్ టైమ్ అగో విత్ ద రిజల్ట్ ఇన్ ద ప్రెజెంట్ టైం. గతంలో ఎప్పుడో ప్రారంభమయ్యి ప్రెజెంట్ దాని రిజల్ట్ని చూపిస్తాయి కదా, అట్లాంటి పనులను తెలపడానికి కూడా ఈ టెన్స్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ ఫర్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్: 1, హీ హ్యాస్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 10 years. ఇక్కడ హీ అనేది సింగులర్ ప్రొనౌన్ కాబట్టి హ్యాస్ యూజ్ చేసాం. సెకండ్ వన్, దే హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ లాస్ట్ ఇయర్. ఇక్కడ దే అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ యూజ్ చేసాం. థర్డ్ వన్, హీ హ్యాస్ బీన్ వాటరింగ్ ద ప్లాంట్స్. ఇక్కడ కూడా హీ వచ్చేసి సింగులర్ ప్రొనౌన్. కీవర్డ్స్ ఫర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్: ఫస్ట్ వన్ ఈజ్ సిన్స్ ప్లస్ పాయింట్ ఆఫ్ టైం. సెకండ్ వన్, ఫర్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం. ఈ కీవర్డ్స్ ఏ సెంటెన్స్లో కనిపిస్తాయో ఆ సెంటెన్స్ వచ్చేసి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంతే. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.